ఉర్సా మరో ఐఎంజీ భారత్. తాడు బొంగరం లేని కంపెనీకి 3,000 కోట్ల భూముల. నాడు హైదరాబాద్లోని భూములు తమ చెంచాలకు కట్టబెట్టినట్లే ఇప్పుడు విశాఖలోని భూములు సైతం తమ వాళ్లకు దోచిపెట్టేందుకు బాబు పెద్ద కుట్రే పన్నారు. పేరు ఊరు లేని కంపెనీలకు భారీగా భూములు దోచిపెడుతున్నారు. రాష్ట్రంలో క్విడ్ ప్రోకోకు ప్రతిరూపం, ప్రత్యక్ష ఉదాహరణగా ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబే. తన 40 ఏళ్ల రాజకీయంలో ఆయన చేసినవన్నీ ఇలాంటి భారీ అవినీతి పనులే. గతంలో ఐఎంజీ భారత్ సంస్థకు హైదరాబాద్లో 100 ఎకరాలు రాసిచ్చేసిన చంద్రబాబు ఆ కుంభకోణంలో భారీగా లాభపడ్డారు. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల వివాదానికి కూడా బాబు నిర్ణయమే కారణం. 1,000 కోట్ల విలువైన భూములు తన అనుయాయులకు కట్టబెట్టి ముడుపులు మింగారు. 2014-19 మధ్య అధికారంలోకి వచ్చాక రుషికొండ వద్ద ఎకరా 10 కోట్ల విలువైన 40 ఎకరాలను ఎకరా కేవలం 32.5 లక్షలకే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు ఇచ్చారు. దానికి ప్రతిగా చినబాబు లోకేష్ తన వాటా లంచం మూటగట్టుకున్నారు. అంతేకాకుండా అమరావతిలో కార్వే సంస్థకు ఎకరా 55 లక్షలకు 16.42 ఎకరాలు కట్టబెట్టారు. ఇది కూడా భారీ కుంభకోణమే. తాజాగా టాటా కన్సల్టెన్సీ సంస్థకు ఎకరా 99 పైసల ధరకు విశాఖలో ఏకంగా 21.16 ఎకరాలు రాసిచ్చారు. ఇంత తక్కువ ధర ఈ లోకంలో ఎక్కడైనా ఉందా? కాని విజనరీ కదా, కాబట్టి చంద్రబాబు మాత్రం ఆ ధరకే ఇచ్చారు. ఇప్పుడు వాటికి ఏమాత్రం తీసిపోకుండా జస్ట్ 2 నెలల హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో ఏర్పాటైన ఉర్సా క్లస్టర్స్ అనే సూట్ కేసు కంపెనీకి 3,000 కోట్ల విలువైన 60 ఎకరాలు దారాదత్తం చేశారు. ఈ ఉర్సా అనే డూప్లికేట్ కంపెనీకి హైదరాబాద్లో కనీసం కార్యాలయం కూడా లేదు. అందులో ఒక్క ఉద్యోగి కూడా లేడు. కానీ అదొక ఐటీ కంపెనీగా చెప్పుకుంటూ చంద్రబాబుకు ముడుపులిచ్చేసి భూములు కొట్టేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అధికారం వచ్చిందే ఇలా భూములు పంచుకు తినేందుకు అని చంద్రబాబు మరోసారి నిరూపించారు. ఉర్సా అనేది బాబు చేత, బాబు కోసం, బాబు బంధువులతో ఏర్పాటైన సంస్థ అని సమాజానికి అర్థమైపోయింది. దీంతో ఇప్పుడు బాబు అడ్డంగా దొరికిపోయారు.